టీవీ1 తెలుగు భక్తి టీవీ. నిజామాబాద్ జిల్లా మాధవ్ నగర్ సాయిబాబా టెంపుల్ సాయిబాబా జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పోటెత్తారు. భక్తుల అన్నదాన కార్యక్రమాలు, ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సాయిబాబా మందిరంలో శ్రీరాముని కళ్యాణం 12 గంటలకు నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ జిల్లా మాధవ్ నగర్ ఆలయ కమిటీ, రాజ్ రవీందర్ గుప్తా టెంపుల్ ఫౌండర్ రాజ్ కుమార్ గౌడ్, ఆలయ ప్రధాన పూజారి మాణిక్యం శర్మ, గోపాలరావు, హరికృష్ణ, సంతోష్ కుమార్, గంగాధర్ గౌడ్, బర్దిపూట్ గ్రామ సర్పంచ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. सच्चिदानंद सद्गुरु साईनाथ, ओम साईनाथ महाराज की जय। ओम साई श्री साई जय जय साई, ओम साई श्री साई जय जय साई, ओम साई श्री साई जय जय साई, ओम श्री साई जय जय साई, ओम साई श्री साई जय जय साई, अरे बाबा यार साई, ओम साई श्री साई जय जय साई, ओम साई श्री साई जय जय साई।
ఓం సాయి జయ దుర్గా సాయి ఓం సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి సాయి ఆలయం కార్యనిర్వహణాధికారులు జ్ఞానాయస్వ గుణానాయస్వ సమానాయస్వ బ్రహ్మణయస్వ మధ్య మధ్య పాన్నం సమర్పయామి ఉత్తరాభూషణం సమర్పయామి అష్టవృక్షాలం సమర్పయామి పాదవృక్షాలం సమర్పయామి కదలీపద నారీకేర రంభాపర మహానివేదనం సమర్పయామి గురు సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అందరూ కూడా ఎవ్వరు కూడా నిలబడకండి. ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సుఖకర్త దుఃఖకర్త వార్తా విగ్రాసి స్వరూప సర్వాంగే సుందరే వృక్షేందురాసి కంఠే దేవతార ముక్తాపరాసి జయ దేవా జయ దేవా జయ మంగళమూర్తి జయ మంగళమూర్తి దర్శన మాత్రే మాన స్మరణి మాత్రే మాన కామాన పూర్తి జయ దేవ జయ దేవ రత్న గజరాతోజ పిలకరు కుమార చందన శ్రీమూర్తి కుంకుమ కైసార హృదయ దేవరా జయ జయ జాగిరియా శ్రీ దేవా జయ దేవా జయ మంగళమూర్తి జయ మంగళమూర్తి దర్శన మాత్రే మాన స్మరణి మాత్రే మాన కామాన పూర్తి జయ దేవ జయ దేవ లంబోదర పీతాంబర పరిమళ గంధాన సరళాతుండ రుద్ర కుండాత్రి నైన దాక్షరామాచ వాటే పేసకన సంగాశ్రీ బాబాదే నిర్వాణి రక్షావే సువర్ణందాన జయ దేవా జయ దేవా జయ మంగళమూర్తి జయ మంగళమూర్తి దర్శన మాత్రే మాన స్మరణి మాత్రే మాన కామాన పూర్తి జయ దేవ జయ దేవ పురుషానంద సద్గురు అందరూ కూడా ఇప్పుడు బాబా గారికి అష్టోత్తరం అనేటువంటిది అయిపోయింది. తర్వాత ఆరతి కార్యక్రమం అయింది కాబట్టి అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడి నుంచి ఆరతికి నమస్కారం చేసుకొని మనము చేయం కాబట్టి ఈ రోజు బాబా గారి జన్మదినోత్సవం సీతారామ కళ్యాణ మహోత్సవం కాబట్టి కొద్దిసేపు మనము ఆయనకు నామస్మరణ మా అర్చక స్వామి వారు చెప్తారు. దయచేసి పేరు పేరున అందరూ కూడా దయచేసి అనాలండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయి జయ జయ సాయి. సర్వాంతర్యామి ప్రేమమూర్తై సర్వదర్భాయ అసహాయ అనాథరాతిర్బంధవే సర్వాభానముఖ్యే పుణ్యశ్రవణకీర్తాయ తీర్థాయ సదానందాయ సత్యనారాయణ లోకనాథాయ భావనాగాయ అమృతాంశమే భాస్కర ప్రభాయ బ్రహ్మచర్యాయ సిద్ధేశ్వరాయ సిద్ధ సంకల్పాయ యోగేశ్వరాయ భగవతాయ భక్తవత్సలాయ సత్పురుషాయ పురుషోత్తమాయ సత్యతత్వ బోధకాయ కామాది శంకరదంశనాయ అభేదానందబోధకాయ సమసర్వ సమస్వాయ వెంకటేశ్వరాయ అద్భుతానందనాయ ప్రసన్నార్థినాయ సంసార సర్వ దుఃఖక్షేకరాయ సర్వాంతర విశుద్ధాయ సర్వమంగళాకరాయ సర్వాభీష్టప్రదాయ సమరసన్మార్గ స్థాపనాయ ఓం ప్రకృతయ ఓం వికృతయ ఓం విద్యాయ ఓం సర్వబోధప్రదాయ ఓం శ్రద్ధాయ ఓం సర్వభయ ఓం పరమాత్మే ఓం వాచే ఓం భద్రాయ ఓం స్వరాయ ఓం స్వాహాయ ఓం సదాయ ఓం ధాన్యాయ విరణ్యాయ లక్ష్మీయ నిత్యాయ నిత్యపుష్టాయ యుగావర్తే ఆదిత్యే దీప్తాయ అగ్నాయ కాలాయ బ్రహ్మగర్వాయ సిద్ధేశ్వరాయ సిద్ధ సంకల్పాయ భువనేశ్వరాయ శ్రీ మహాకాళమా సరస్వతి నానారుగ పరమల మంత్ర పుష్పాన్ని సమర్పయామి. బోల్ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ శివన సమర్థ సద్గురు సాయినాథ్ దేవతాభ్యో నమః. నానావిధ పరమల మంత్ర పుష్పాన్ని సమర్పయామి.
पूर्णं समर्पयामि इति नैवेद्यं रामगायत्र्यादोषात् ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि प्रचोदयात् सत्यन्त वर्षेण वर्धन्तामे अमृतमस्तु గ్రామంలో అటెండ్ అయినాం శేషం నాకు ఉంటే సంతోషం. అదేవిధంగా సాయి భక్తులందరికీ తెలియజేస్తూ ఇప్పుడు గత 30-40 సంవత్సరాల నుంచి మహానాథ స్వామిని చూస్తూ వచ్చిన మా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా శ్రీరామనవమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటూ ఉంటారు చుట్టుపక్కల గ్రామాల నుంచి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రపంచంలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నా మన దగ్గర మాత్రం బ్రహ్మాండంగా రామనవమి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. మన దగ్గర ఈ సాయిబాబా మందిరంలో ప్రతి ఉదయం పూజ కార్యక్రమాలకి మధ్యాహ్నానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటూ ఉంటారు చుట్టుపక్కల గ్రామాల నుంచి. సాగింపు ఉంటుంది. అది ఘనంగా ప్రతి 30 సంవత్సరాల నుంచి మేము చూస్తూ వస్తున్నంత వరకు. అదేవిధంగా మన ఒక్క ఈ సాయిబాబా మందిరంలో కాకుండా తిరుమల రామాలయంలో గత 30-40 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. చాలా అక్కడ కూడా భక్తులు పాల్గొంటూ ఉంటారు. అదేవిధంగా వాడవాడలు కూడా ఈసారి చాలా ఘనంగా రామనవమి వేడుకలు జరుగుతున్నాయి. చాలా ఆనందకరమైన విషయం. ఈ సందర్భంగా భక్తులందరూ కూడా మరొకసారి రామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తాం. జై శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఈరోజు శ్రీ షిరిడి సాయిబాబా గారి జన్మదినోత్సవము మరియు 12:05 సీతారామరావు కళ్యాణోత్సవం సందర్భంగా ఈ షిరిడి సాయిబాబా గారి గురించి మరియు శ్రీరాముల వారి గురించి కొద్దిగా చిన్న సందేశము ఉంది, వినిపిస్తాం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ధన్వాదీపం తస్వస్సాద లక్ష్యం ఏకం నిత్యం సర్వదీక్షాభూతం భావాదీపం త్రిపురరహితం సద్గురుం తం నమామి. మరి ఈరోజు షిరిడి సాయినాథుని జన్మదినం కాబట్టి ఆ దేవదేవుని ప్రతిరూపంగా షిరిడిలో నడియాడిన కారణ జన్ముడు కాబట్టి సకల మానవులందరూ కూడా ఒక్కటే అని చెప్పి అన్ని కుల మత వర్గ వైషమ్యాలు ఉండకూడదని చెప్పి మానవత్వమే ముఖ్యమని చాటి చెప్పి సబ్కా మాలిక్ ఏకై ఆ సర్వేశ్వరుడు ఒక్కడే అని చెప్పి తెలిపిన ఆ షిరిడి సాయినాథుని జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి వీక్షించండి, తరించండి. ఓం సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. మరి అలాగే మరి ఇప్పుడు జన్మదిన సందేశం ఇచ్చినాను. మరి 12:05 జరిగే శ్రీరాముని జననము మరియు శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం కాబట్టి మరి ఇది కూడా సందేశం వినాలి. మరి ఈరోజు శ్రీరామనవమి పండుగ కూడా అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి శ్రీరాముని పుట్టినరోజు. తండ్రి మాట జవదాటని వాడు, అన్నదమ్ముల అనుబంధాన్ని, ఆలుమగుల అనురాగుల బంధాన్ని మానవాళికి చాటి చెప్పిన సకల కులాభిరాముడు, కోదండరాముడు, మరి జగదభిరాముడు, ఆదర్శమూర్తి అయిన ఆ సుగుణాభిరాముని జన్మదిన సంభ్రమంతో పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఆ సీతారామ కళ్యాణాన్ని అందరూ తిలకించండి, తరించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం.